దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు అమలు చేయని అనేక సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ ప్రవేశపెట్టారని కొనియాడారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ఆర్ అని అంబటి పేర్కొన్నారు. దివంగత నేత మాజీ ఉమ్మడి రాష్ట్రపు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడంతో పాటు వారికి నివాళులర్పించడం జరుగుతా ఉంది. 5 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఏనాడు ఏ ప్రభుత్వము చేయనటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసి వాటిని నిర్విఘ్నంగా అమలు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి మహోన్నతమైనటువంటి సేవ చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోని విధంగా దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించటం తెలుగు ప్రజలను దుఃఖసాగరంలో ముంచివేసిందని మనందరికి గుర్తుండే ఉంటుంది. ఆయన మరణ వార్త విని అనేక మంది ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి సందర్భం బహుశా మానవ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అలాంటి గొప్ప వ్యక్తి, రాష్ట్రాన్ని చాలా చక్కగా పరిపాలించినటువంటి వ్యక్తి, తెలుగు ప్రజల గుండెల్లో ఒక చిరస్మరణీయమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఘనంగా నివాళులర్పిస్తుందని కాకినాడ జిల్లా